ఎన్నెన్నో అనుకుంటాం, అవన్నీ అవుతాయి ఏంటి కదా, జరగవు కదా. మనం అనుకున్నది ఒకటి, జరిగేవి ఇంకా వేరే వేరే ఎన్నో ఎన్నో. అలాగే మేము మా ఫామ్లో షెడ్ వేసినప్పుడు వీడియో ఇది. ఎన్నో ఆశలతో కలల కలలతో వేసుకున్న ఈ షెడ్ పశువుల కోసం, ఆవులకు గేదెలకు అని. అప్పటికి ఆ ఆవుకి ఒక షెడ్ ఉంది, ఇంకొక షెడ్ కావాలి, బర్రెలు కొందాము అనే ఉద్దేశంతో వేసుకున్నాము. కానీ ఇది వేసినాక ఒక 3 నెలలు కూడా కాలేదు, ఆ కలల సామ్రాజ్యం అంతా కూలిపోయింది అన్నట్టు. కూలిపోయిందని చెప్పాలి. ఫస్ట్ రోజు చాలా సంతోషపడ్డా ఈ షెడ్ వేసిన రోజు. ఇది మొత్తం పెద్ద గాలి వాన తుఫాను వడగళ్ళ వానతోని మొత్తం కొలాప్స్ అయిపోయింది. మొత్తం అంతా ఏం షెడ్ ఆనవాళ్ళు లేకుండా పోయింది. ఆనవాళ్ళు అంటే ఒక ఇవి 4 పిల్లర్స్ అవి ఉన్నాయి కదా, ఆ సిమెంట్ పోల్స్ అక్కడక్కడ ఈ వెదురు బొంగులు అవి ఉన్నాయి. మొత్తం టాప్ మొత్తం లేచిపోయింది. అప్పుడు అనిపించింది అసలు చాలా బాధపడ్డా, ఏడ్చిన ఆ రోజైతే. అంతే కదా, మన కలల సామ్రాజ్యం కూలిపోయినట్టే కదా. చాలా బాధపడిన సందర్భం. ఎందుకంటే ఈ వీడియో చేయడానికి కూడా కారణం అదే అండి. నేను అప్పుడెప్పుడో వీడియో చేసి పెట్టుకున్నా కానీ ఎందుకులే అన్నట్టు ఊరుకున్నా. కానీ చూపించాలి, కొంచెం మందికైనా యూజ్ అవుతుంది. అంటే మనం చేసే పొరపాట్లు మంచే కాదు, కొంచెం మంది ఏంటంటే ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కానీ కరెక్ట్గా ఉంటుంది మంచిది అని చెప్తారు. కానీ అట్లా చెప్పడం అయితే నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నేను నష్టపోయినట్టు ఇంకా ఎవరు నష్టపోవద్దు అనే ఉద్దేశంతోనే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నా. ఇది కరెక్ట్గా వెయ్యలేదు, ఇది పందిరి అనేది షెడ్ కరెక్ట్గా వేయలేదు ప్రాపర్గా. ఎందుకంటే ఇక్కడ మా దగ్గర వేసే వాళ్ళు ఎవ్వరూ లేరు అసలు. చాలామందిని అడిగినాం, చాలా చోట్ల తిరిగినాం, కానీ ఎక్కడ ఎవ్వరు వేయాలా అన్నారు, వెయ్యము అని అన్నారు. అంటే వెయ్యరాదట వాళ్ళకి, వెయ్యరాదు. వేసినా కానీ అంత పర్ఫెక్ట్గా ఉండదు, పోతుంది ఇట్లనే గాలి వానలకు పోతుంది, మమ్మల్ని ఏమనద్దు అని అన్నారు. మళ్ళీ మనీ కూడా ఎక్కువ అడిగిండ్రు. అంత మనీ పెట్టి వేయించడం ఎందుకు, వాళ్ళు ఏమో ఎక్కువ రోజులు ఉంటుందని గ్యారంటీ ఏమి ఇస్తలేరు కదా అని. ఈ పిల్లలు ట్రాక్టర్ నడిపే పిల్లలు వీళ్ళే మేము వేస్తామని అన్నారు. అన్న తర్వాత వాళ్ళతో వేయించినాం. ఏదో వాళ్ళకి వచ్చి రానట్టు వాళ్ళు వేసిండ్రు, కానీ అది ప్రాపర్గా లేదు. అందుకని తొందరగా అది అయిపోయింది. అంటే గట్టిగా స్ట్రాంగ్గా ఉంటేనే కదా ఉండేది, ఏదైనా కానీ నిలబడేది. స్ట్రాంగ్గా లేనప్పుడు మనము ఏమైనా ప్రకృతిని కూడా విమర్శించడానికి వీలు లేదు. అంటే మనం చేసిన పొరపాట్లతోని ప్రకృతిని విమర్శించడము, దూషించడము కరెక్ట్ కాదన్న ఉద్దేశము. అంటే ఇవి వర్షాలు అనేవి ఇట్లాంటి వడగళ్ళు వానలు వచ్చేది కూడా కొంచెం మందికి ఏంటంటే ఏదైనా పని స్టార్ట్ చేసేటప్పుడే వర్షాలు స్టార్ట్ అవుతాయి. ఆ రోజు వర్షం వస్తుంది తప్పనిసరిగా. అందరు అనుకుంటారు మేము పని స్టార్ట్ చేయగానే వర్షం వచ్చింది, మేము ఏదన్నా శుభకార్యం మొదలు పెట్టగానే వర్షం వచ్చింది అని అంటారు. ఎందుకంటే ముందస్తుగా మనకు హెచ్చరిక అన్నమాట, హెచ్చరిక ఇస్తుంది వాతావరణం కూడా. ఎందుకంటే మన మంచి చెడు కూడా ప్రకృతి మనకు చెప్తుంది అన్నట్టు, ఇండైరెక్ట్గా తెలియజేస్తుంది. అంటే నేను రాబోతున్నాను, వస్తే తర్వాత మీరు చేసే పనులు కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది జాగ్రత్త పడండి, ప్రాపర్గా వేసుకోండి అనే హెచ్చరిక అని నేను అనుకుంటా. అదే హెచ్చరిక మాకు ఈ రోజే వేసిన రోజే వచ్చింది. అంత షెడ్ వేసుకోవాల్సింది కాదు అసలు, కొంచెం చిన్నగా వేసుకొని మంచిగా కుదురుగా వేసుకుంటే బాగుండేది. అంత పెద్దగా వేసేసరికి ఏమంటారు కరెక్ట్గా వేయక అయిపోయింది. చూడండి వాసాలు, ఇవి అడ్డం వాసాలు ఇంత వేయకూడదు, పొడుగు వేయాలి, నిలువుగా చూర్నీళ్ళు అటు పోయేటట్టు వేయాలి కదా. వీళ్ళకి తెలియక అడ్డం కట్టేసారు. ఆ చూర్నీళ్ళు అనేటివి మొత్తము అందులోనే ఆగిపోయినాయి, ఒక్కొక్క గలలో ఆగిపోయి మొత్తము అందులో నుంచి షెడ్లోకి మొత్తం హోల్స్ పడిపోయి ఇట్లా బ్యాగుల్లాగా మొత్తము ఒక కుప్పలుగా నీళ్ళు అక్కడ ఫామ్ అయిపోయి హోల్స్ పడి, అవి పడకపోయినా మేమే హోల్స్ వేయవలసి వచ్చింది. ఆ వాటర్ బయటకు వెళ్ళిపోవడం లేదన్నట్టు,
అట్లా అయిపోయి పరదంతా చినిగిపోయి మొత్తం హస్తం అయిపోయింది. చాలా నష్టం జరిగిందండి. దానికి 30,000 దాకా ఖర్చు అయింది. ఏం తెల్లకుండానే 30,000 అయింది. ఆ కింద ఇసుక పోయించినాము. ఇసుక అంటే మిక్స్డ్ ఇసుక, మట్టి అండ్ ఇది ఇసుక ఉంటుంది. మళ్ళీ ఆ గోవా కట్టెలు అంటారు కదా, అవి ఆ కట్టెలకు, ఆ పోల్స్కి, ఆ వెదురు బొంగులు, కనక కట్టెలు అవన్నిటికి, ఆ పరదాకు, ఆ లేబర్ ఛార్జెస్, ట్రాక్టర్ ఛార్జెస్ అవన్నీ కలిపి ఒక 30,000 అయినాయి. చాలా నష్టపోయినాము, లాస్ అయినాము. చాలా బాధ అనిపించిన రోజు అని అంటే అదొకటి. ఆ షెడ్ని చూసుకొని నేను ఎన్నో కలలు కన్నా, కోడి పిల్లలు తెచ్చుకున్నా, కోళ్ళు పెంచుకున్నా.